పెద్దపల్లి ఆర్యవైశ్య భవన్లో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు. ఇక కేసీఆర్ పాలనలో వైశ్యులకు స్వర్ణయుగం వచ్చిందని 6 రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, 13 మున్సిపల్ చైర్మన్ పోస్టులు ఇచ్చి వైశ్యుల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ వచ్చాక వైశ్యులకు ఇచ్చిన 100 కోట్ల హామీ అమలుకు నోచుకోలేదని, వెంటనే నిధులు విడుదల చేయకుంటే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్దపల్లి పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు, యువజన అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు, పెద్దపల్లి మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే వైశ్యులకు స్వర్ణయుగం కేసీఆర్ హయాంలోనే జరిగింది. గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో 6 రాష్ట్ర చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, 5 మార్కెట్ కమిటీ చైర్మన్లు, 13 రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, ఒక వరంగల్ మేయరు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా, అట్లా రాజకీయంగా ఎన్నో పదవులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని పదవులు రాలేదు. అట్లనే మరి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయతులు 5 ఎకరాల భూమి, సుమారు 200 కోట్ల రూపాయల భూమి విలువగలది వైశ్య సంఘానికి రాష్ట్రంలోని వైశ్యులకు ఇవ్వడం జరిగింది. హుజరాబాద్లో 1 ఎకరం భూమి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. కమలాపూర్లో ఒక ½ ఎకర్ భూమి వాసవి అమ్మవారి గుడికి ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వైశ్యులకు స్వర్ణయుగం కేసీఆర్ హయాంలోనే స్వర్ణయుగం వైశ్యులకు అని మరి నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సభ పెద్దపల్లి సభ నుంచి, వైశ్య మహాసభ నుంచి తెలంగాణ ఆర్యవైశ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. బీద వైశ్యుల కొరకు మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టారు. మరి పెట్టినప్పుడు చెప్పారు సంవత్సరానికి ₹100 కోట్ల బీద వైశ్యులకు ఇస్తా అని. ఇప్పటివరకు ₹1 ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయింది, ₹2 కూడా ఇవ్వలేదు. మరి తెలంగాణ ఆర్యవైశ్య బీద వైశ్యుల తరఫున అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నాం. మేము వైశ్యుల తరఫున 200 కోట్లు ఇమీడియట్ రిలీజ్ చేసి బీద వైశ్యులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం పెద్దపల్లి నుంచి తెలంగాణ ఆర్యవైశ్యుల తరఫున.